అర్థమవుతుందా? సో ఇక్కడ ఈరోజు ఫస్ట్ తారీఖు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫస్ట్ తారీఖు. సో ఈ రోజు నైట్ వరకు మీరు టార్గెట్ పెట్టుకుంటున్నారా? నేను ప్రతిసారి అడుగుతున్నా. ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఒక యావరేజ్ అనుకుంటే 2000 ఒక పీవీ పాస్ మార్క్స్, ఒక గుడ్ అనుకుంటే 2600, బెస్ట్ అనుకుంటే 5620. మరి మీరు ఏం లెవెల్ కంప్లీట్ చేయి, ఇది ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? 2000 ఒక పీవీ అయినా ఎవరి చేతుల్లో ఉంది? 2600 పీవీ ఎవరి చేతుల్లో ఉంది? 5600 ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి ఆలోచనలు ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? చేతుల్లో ఉంది, చేతుల్లో ఉంది. చెప్పండి. రెస్పాండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. ఎవరి చేతుల్లో ఉంది? ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్ర మత్తు వదలలేదా ఇంకా? ఫాస్ట్ ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. మంత్ ఎండింగ్ ఎలా ఉంటదండి? మంత్ ఎండింగ్ ఎలా ఉండాలి? రైట్, నా చేతుల్లో. వెరీ గుడ్, మన చేతుల్లో. మన చేతుల్లో అనేది కాదు, నా చేతుల్లో. మా చేతుల్లో కూడా కాదు, నా చేతుల్లో. ఈ 2000 ఒక పీవీ, 2600 పీవీ, 5625 పీవీ ఎవరి చేతుల్లో ఉంటదంటే నా చేతుల్లో ఉంటది. నేను చేసే పనిలో, నా చేతుల్లో, నా చేతల్లో. అర్థమవుతుందా? సో ఇప్పుడు వరకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే, ఇప్పటి వరకు మీరు కనీసం పాస్ అయ్యారా? ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే పాస్ అవ్వాలి కదా. రైట్, ఇక్కడ కూడా మరి మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ అనే వ్యక్తి 2000 ఒక పీవీ అయినా చేశారా? అయ్యిందా? అర్థమవుతుందా? సో మన ఇక్కడ మన అనుభవం ఏమవుతుంది? మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏమవుతుంది? మన నాలెడ్జ్ ఏమవుతుంది? సో మనం వచ్చినాం 6 మంత్స్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది. సో 1 ఇయర్ 6 మంత్స్ అయినా కనీసం మనము ఒక మెయింటైన్ చేయలేకపోతున్నాం, పాస్ అవ్వలేకపోతున్నాం అంటే, సో ఇన్ని రోజులు చేసిన పని ఏమవుతుంది? ఇన్ని రోజులు చేసుకున్న నాలెడ్జ్ ఏమవుతుంది? దానికి తోడు మరి మీరు వెస్టేజ్లోకి ఎందుకు వచ్చారు? ఫెయిల్ అవ్వడానికి వచ్చారా? పాస్ అవ్వడానికి వచ్చారా? మీతో పాటు మీ టీంని ఫెయిల్ చేయడానికి వచ్చారా? మీతో పాటు మీ టీంని పాస్ చేయడానికి వచ్చారా? దేనికి వచ్చారు? ఇదే మన పిల్లలు, అదే, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు 10కి ఎప్పుడు ఒక 3 మార్కులు 4 మార్కులు తెచ్చుకుంటారు అనుకోండి. ఎలా ఉంటుంది? మీకు ఒక పేరెంట్కి ఎలా ఉంటుంది? మీరు చెప్పండి. ఒక 10కి 4 మార్కులు తెచ్చుకుంటున్నారు, ఎలా ఉంటుంది? యాక్సెప్ట్ చేస్తారా? ఏమంటారు? అరే నేను చదివించేది ఎందుకురా, నీకు స్కూల్ యూనిఫామ్ కొనిచ్చిన, బుక్స్ కొనిచ్చిన, టైం టు టైం ఫీజు కడుతున్నా, నీకు ఏదంటే అది తీసుకొచ్చి పెట్టుకున్నా, చదువుకోవడానికి ఏమైందిరా నీకు అంటారు. అవునా కాదా? ఎస్ సార్, నువ్వు పర్లేదు నాన్న, సూపర్ నాన్న, ఏదో వచ్చినాయి అంటారా? అనరు కదా. అవసరమైతే తాట తీస్తాం. అవునా కదా? రైట్. సో మరి ఇప్పుడు మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 700 పీవీ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు, 1000 పీవీ చేసి ఉండొచ్చు, 1500 పీవీ చేసి ఉండొచ్చు, 1800 పీవీ కూడా చేసి ఉండొచ్చు, 1900 పీవీ కూడా చేసి ఉండొచ్చు. పాసా ఫెయిలా? పాసా ఫెయిలా? ఫెయిల్ కదా. రైట్, ఇప్పుడు మరి ఇదే పరిస్థితిలో మీరున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలా? చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. నేను క్వశ్చన్ చేసేది మీకోసమే, ఇంత గట్టిగా అడిగేది మీకోసమే. సో మనం ఎందుకు వచ్చినాం? అర్థమవుతుందా? మనం ఎందుకు వచ్చినాం? అరే స్కూల్ కాకుండా ట్యూషన్ కూడా పంపిస్తున్నాం, అయినా అదే మార్కులు. ట్యూషన్ కూడా పంపిస్తున్నాం. మరి ఇక్కడ ట్యూషన్ అంటే ఏంటి? సో ఇక్కడ మీరు చేస్తున్నారు, మీ అప్లైని సపోర్ట్ చేస్తున్నారు, పైన మెంటర్స్ గైడ్ చేస్తున్నారు, జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి, సెమినార్స్ జరుగుతున్నాయి, మోటివేట్ జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా కనీసం ఒక 2000 ఒక పీవీ కూడా రాలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం, మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే, మరి పాస్ అవ్వడానికి మనం వచ్చినామా, ఫెయిల్ అవ్వడానికి మనం వచ్చినామా అనేది ఒక్కసారి ఆలోచించు. అర్థమవుతుందా? సో ఒక్క నెల అయితే ఓకే, రైట్. సమస్యలు ఉన్నాయి సార్, ఇంట్లో ప్రాబ్లం ఉన్నాయి సార్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, పిల్లలకు బాగలేదు సార్,
మా ఆయనకి బాగలేదు, మా ఆవిడకి బాగలేదు, ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే. 3 నెలల నుంచి అదే సమస్యలా, 4 నెలల నుంచి అదే సమస్యలా, 5 నెలల నుంచి అదే సమస్యలా? ఒక్కసారి ఆలోచించండి. అరే సమస్యలు లేనప్పుడు, ఒకవేళ నీకు ఇదే సమస్యలు ఉంటే నువ్వు జాబ్కి వెళ్తున్నావా వెళ్ళట్లేదా? ఒకవేళ జాబ్ లో ఉంటే, లేదా నీదైనా సొంతంగా ఏదైనా పని పెట్టుకుంటే, ఏదైనా చిన్న వ్యాపారం లాంటిది ఉంటే, నీ ఇంట్లో సమస్యలు ఉంటే షాప్ ఓపెన్ చేస్తున్నావు చేయట్లేదా? నీ ఇంట్లో సమస్యలు ఉంటే జాబ్కి వెళ్ళి పని చేస్తున్నావు పని చేయట్లేదా? అదే పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే షాప్ తీస్తున్నావు తీయట్లేదా? అదే పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే డ్యూటీకి వెళ్తున్నావా వెళ్ళట్లేదా? అక్కడ మాత్రం రీజన్స్ చెప్పం. ఒకటేమో బాస్ ఉంటాడు, ఇంకోటేమో డబ్బు పెట్టుబడి పెట్టినాం కాబట్టి అమ్మో. కానీ ఇక్కడ వెస్టేజ్ లో ఫ్రీ. అడిగేటోళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు, గట్టిగా నిలదీసేటోళ్ళు లేరు. ఇంత చేయాలి, అట్లా చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయని కండిషన్స్ రూల్స్ పెట్టిన వాళ్ళు లేరు. అందుకోసమనే మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అవునా కాదా? చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఇదే మీరు జాబ్ చేస్తే నెలకు 10,000 రూపాయలు వస్తుందంటే, ఇంట్లో పిల్లోడికి బాగలేకపోయినా, అమ్మాయికి బాగలేకపోయినా, మీ ఆవిడకి కానీ మీ ఆయనకి కానీ బాగలేకపోయినా, మీ పరిస్థితులు బాగలేకపోయినా జాబ్కి వెళ్తారా వెళ్ళరా? పోనీ ఒక్క రోజు లీవ్ పెడతారు, 2 రోజులు లీవ్ పెడతారు, అంతేగాని 20 రోజులు బెటర్గా, ప్రతి నెల బెటర్గా. ఎందుకు నేను అడుగుతున్నానంటే, సో నేను చెప్తుంటా, మీరు ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్ వెళ్తే, టీం లేకపోయినా ఏం లేకపోయినా ఎవ్వరు లేకపోయినా, మీరు యూనిఫామ్ వేసుకొని బయటికి వెళ్ళి అట్లా ఉదయం నుంచి సాయంత్రం అలా ఒక్కసారి అట్లా తిరిగేసి రండి. ఎవరో ఒకరు అప్పుడప్పట్లో కొనకపోయినా కానీ ఎవరో ఒక ప్రాస్పెక్ట్స్ దొరుకుతారు. ఎవరో నీ ఫ్రెండ్ దొరకవచ్చు, నీ చిన్న స్నేహితుడు దొరకవచ్చు, నీకు తెలిసిన వాళ్ళు దొరకవచ్చు, లేదా అన్నోన్ పర్సన్ నీ దగ్గరికి రావచ్చు. ఎందుకంటే నీ యూనిఫామ్ అనేది అంత అట్రాక్ట్ చేస్తది. అరే 2,000 ఒక పీవీ చేస్తే ఎంత వస్తుందండి? మినిమం ఒక 3,000 రూపాయలు. మరి నెలకి 3,000 రూపాయలు సంపాదన కూడా సంపాదించలేకపోతే వెస్టేజ్ ట్యాగ్ లైన్ ఎందుకు? వెస్టేజ్ ట్యాగ్ మనకెందుకు? చెప్పండి. ఎందుకు? సో ఇక్కడ ఫెయిల్ అయితే ఈ ఎగ్జామ్ కాకపోతే ఈ ఎగ్జామ్ బాస్. మరి ఇక్కడ ఫెయిల్ అయితే ఈ నెల కాకపోతే ఇంకో నెల అనుకుంటే నష్టం ఎవరికి? ఎవరికి? ఈ నెల పోయింది, నెక్స్ట్ మంత్ చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చేద్దాంలంటే మళ్ళీ ఆ నెల కూడా సెప్టెంబర్ 31వ తారీఖు 30వ తారీఖు కూడా సేమ్ అదే ఉంటది. నెక్స్ట్ మంత్ చూద్దాంలే, ఈ నెల కాలేగా. తర్వాత అక్టోబర్ అంతే, నవంబర్ అంతే, డిసెంబర్ అంతే. అర్థమవుతుందా? సో నాట్ ఓన్లీ బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ కూడా అంతే. మీ పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా పాస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా? పాస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారా? మినిమం ఒక బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్ కి డైరెక్టర్ బోనస్ ఇస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది. రైట్, కామన్ గా పెర్ఫార్మెన్స్ బోనస్, ఈ మూడు అనేది ఖచ్చితంగా వస్తాయి. మూడు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఈ మూడు ఇన్కమ్స్ తీసుకోవడానికి నువ్వు రెడీగా లేకపోతే మరి ఎందుకు పని చేస్తున్నట్టు? అర్థమవుతుందా? రైట్. ఇది బ్రాంజ్ డైరెక్టర్ కి వస్తే, మరి సిల్వర్ డైరెక్టర్ కి, గోల్డ్ డైరెక్టర్ కి వచ్చేసి దీంతో పాటు ఇంకేం యాడ్ అవుతాయి? ప్లస్ ట్రావెల్ ఫండ్ యాడ్ అవుతుంది, దాంతో పాటు ఎల్ఓబి కూడా యాడ్ అవుతుంది. మరి కంపెనీ ఇచ్చే 5 రకాల ఆదాయాలు, కంపెనీ మనకి ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తుంది మొత్తం? కంపెనీ మనకి ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తుంది? రెస్పాండ్ అవ్వాలా? 9 రకాల ఆదాయాలు. దాంట్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్కి ఎన్ని వస్తున్నాయి? బ్రాంజ్ డైరెక్టర్కి ఎన్ని వస్తున్నాయి? 3 వస్తున్నాయి. సిల్వర్ డైరెక్టర్కి అయితే 5 వస్తున్నాయి. గోల్డ్ 5. సో పైన స్టార్ అయితే 6, క్రౌన్ అయితే 7, ఇలా ఓకే వస్తున్నాయి. ఓకే. కానీ ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి.
మరి కంపెనీ ఇచ్చే బోనస్లు మనం ఖచ్చితంగా తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా? వద్దా? తీసుకోరా? వద్దా? కంపెనీ ఇప్పుడు టర్న్ ఓవర్ బేస్డ్ లో సింపుల్ థింగ్, మన కంపెనీ ఇచ్చేది ఒకటి టర్న్ ఓవర్ పైన, ఇంకోటి టైటిల్ పైన. వీటిపైనే మనకి ఇన్కమ్స్ వస్తాయి, టర్న్ ఓవర్ అండ్ టైటిల్. మీరు మెయింటైన్ చేసే టైటిల్, మీరు ఇచ్చే టర్న్ ఓవర్ బట్టి మీ ఇన్కమ్ ఉంటది. అర్థమవుతుందా? మరి ఎంత టర్న్ ఓవర్ ఇస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ అంటారు నేను వచ్చి నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, పైసలు రావట్లే వెస్టేజ్ లో, నాకు డబ్బులు రావట్లే. అరే నువ్వు ఎంత టర్న్ ఓవర్ ఇస్తున్నావు బై? నువ్వు ఏ టైటిల్లో ఉన్నావు బై? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత టర్న్ ఓవర్ ఇచ్చారు, ఎంత టైటిల్ మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని బట్టి కదా ఇన్కమ్ వచ్చేది. ప్రతి నెల ఇదే 700, ప్రతి నెల ఇదే 1000, 10 నెలలు ఇదే 1500 చేస్తే వస్తుందా డబ్బులు నీకు? రాదు కదా. సో ఇక్కడికే ఇస్తుంది, ఇక్కడికే ఈజీగా 10,000 సంపాదించవచ్చు. బ్రాంజ్ డైరెక్టర్ 10,000 సంపాదించవచ్చు, సిల్వర్ డైరెక్టర్ 20,000 సంపాదించవచ్చు, గోల్డ్ డైరెక్టర్ గా మినిమం 30,000 నుంచి 40,000 సంపాదించవచ్చు. అంత పొటెన్షియల్ ఉంది. ఇదంతా వదిలేసి ప్రతి నెల నాన్ క్వాలిఫై, నాన్ క్వాలిఫై, నాన్ క్వాలిఫై అంటే సో ఎంత వరస్ట్ గా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. మనం వచ్చింది దేనికి, మనం చేస్తుంది ఏంటిది, దేనికోసం వచ్చినాం, ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? సో మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక బ్రాంచ్ డైరెక్టర్ మెయింటైన్ పక్కన పెడితే, సో కొంతమంది సెల్ఫ్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది సెల్ఫ్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళని ఏమనాలో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళు స్నానాలు చేయట్లే, పళ్ళు తోమట్లే, ఇల్లు దూడ్చుకోవట్లే, వంట వండుకోవట్లా. అంతేనా? అంతేనా? సో మీరు చేయాల్సిందల్లా మైండ్ లో ఫిక్స్ అవ్వండి. సో మినిమం ని 2,000 ఒక పీవీ చేయాలా. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఒక 3 నెలలు టార్గెట్ పెట్టుకుంటే నేను 2,600 పీవీలోకి వెళ్ళాలా. అక్కడి నుంచి మినిమం 3 నెలలు టార్గెట్ పెట్టుకుంటే నేను 5,620 పీవీ చేయాలి. ఇది టార్గెట్. ఎందుకంటే ఇది ఒక 3,000 వస్తుంది, ఇక్కడైతే ఇది 7,000 వస్తుంది, ఇక్కడైతే ఒక 18,000 వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏది కావాలి, ఏదైతే బాగుంటుంది మీకు? చెప్పండి. ఒక బ్రాంచ్ డైరెక్టరే, ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా మీరు ఏదైతే బాగుంటుంది, ఏ ఇన్కమ్ వస్తే బాగుంటుంది, ప్రతి నెల మీ చెక్ ఏదైతే బాగుంటుంది? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా. 18,000 రైట్. ప్రతి ఒక్కరు కోరుకుంటాం కదా ఎక్కువ డబ్బులు రావాలని కోరుకుంటాం. మరి ఎక్కువ డబ్బులు కావాలన్నప్పుడు నేను ఇందాక చెప్పిన కదా టర్న్ ఓవర్ ప్లస్ టైటిల్, టర్న్ ఓవర్ ప్లస్ టైటిల్. ఇది రావాలంటే మనం పెట్టాల్సింది కూడా అదే 2 టీలు, టైము ప్లస్ టంగ్. ఈ రెండే పెట్టాల్సింది. దీనిపైనే ఆధారపడి ఉంటది. నేను చెప్తున్నా వెస్టేజ్ లో మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా టైం పెట్టి వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 100% అవుతాయి. ఎందుకంటే మేము ఇవన్నీ దాటుకొని వచ్చినాం. ఇవన్నీ దాటుకొని వచ్చినాం. ఇవన్నీ చేయాలంటే ఏం లేదు, హోమ్ మీటింగ్స్ ప్లాన్ షో, హోమ్ మీటింగ్ ప్లాన్ షో, హోమ్ మీటింగ్ ప్లాన్ షో. హోమ్ మీటింగ్ చేయాలి, ప్లాన్ షో చేయాలి, వచ్చిన యాక్టివ్ పర్సన్ సెమినార్ లో కూర్చోబెట్టాలి, లేదా జూమ్ మీటింగ్ అటెండ్ చేయాలి. ఇదే పని. ఇదే పని చేస్తే ఖచ్చితంగా అవుతుందండి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, చివరి క్షణం వరకు ప్రయత్నం చేయండి, అద్భుతాలు జరుగుతాయని. ఈ రోజు సాయంత్రం వరకు 11 గంటల వరకు టైం ఉంది, ఈ రోజు నైట్ అర్ధరాత్రి. ప్రయత్నం చేయండి, మీ పీవీని పెంచుకోండి. కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,100 పీవీ వచ్చి ఉంటది, అయి ఉంటది. ఇంకొక 200 పీవీ నీకు ఆల్రెడీ డబ్బులు కూడా చేతులు ఉంటాయి. ఒక 200 పీవీకి డబ్బులు కూడా చేతికి వస్తాయి. కానీ చేయరు, బిల్ చేయరు. ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ చూద్దాంలే, ఈ నెల ఎట్లాగో మెయింటైన్ కావట్లేగా, ఈ నెలగా ఎట్లాగో మెయింటైన్ కావట్లేదుగా, నెక్స్ట్ మంత్ చూద్దామని అంటాడు. ఆ నెక్స్ట్ మంత్ 900 అవుతుంది, ఆ నెక్స్ట్ మంత్ 900 అవుతుంది. ఇప్పుడు చెప్పండి మెయింటైన్ అయినట్టా కానట్టా? అర్థమవుతుందా? నేను ఒకటే చెప్తున్నా, ఒక బిజినెస్ మ్యాన్ కు ఉండాల్సింది ఏంటంటే
ఏ నెల బిజినెస్ ఆ నెల బిల్లింగ్ అయిపోవాలా. ఏ నెల వచ్చిన ఆర్డర్, ఏ నెల వచ్చిన ఆర్డర్ మీకు ఈ నెలలో వచ్చింది, అది 50 పీవా, 100 పీవా, 200 పీవా వచ్చి నీ చేతుల్లో ఉంది అంటే అది బిల్ అయిపోవాలా. అర్థమవుతుందా? లేదా కొంతమంది ఈ నెల కొనుక్కుంటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అంటే మెయింటైన్ కాలేదు కానీ అది, సో ఇద్దరు కొనుక్కుంటా అన్నారు 100 100 పీవి. ఆ ఇద్దరు ఏమంటారంటే ఇప్పుడు వద్దులే, ఫస్ట్ మంత్ రేపు కొందులే, నెక్స్ట్ మంత్ కొందులే, ఎందుకంటే ఇది మెయింటైన్ కావట్లేగా. ఇది తప్పు. ఒక బిజినెస్ మ్యాన్ కి ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేనున్నా, వెంకటేశ్వర సార్ ఉన్నాము, ఇద్దరు ఉన్నాం. ఈ రేపు వందువులే అంటావు, రేపటి కొంటామని గ్యారెంటీ ఉందా? చెప్పండి. రేపు నేను కొంటాను గ్యారెంటీ ఉందా? రేపే నా పిల్లలకి బాగలేకపోవచ్చు, రేపే నాకు ఏదైనా అర్జెంట్ పని ఉండొచ్చు, ఆ 100 పీ 3000 కాస్త అయిపోవచ్చు. పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? ఎందుకంటే ఎప్పటి బిజినెస్ ఇప్పుడు నేను చేశాను అనుకోండి, ఇప్పుడు చేస్తా అంటే చేయనివ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన ప్రొడక్ట్ యూజ్ చేయడం మొదలు పెడతాడు. ప్రొడక్ట్ యూజ్ చేయడం మొదలు పెట్టినట్టు బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టినట్టే. ఎవ్వరు కూడా వచ్చిన పీవీని ఎవ్వరు ఆపకూడదండి. 1100 ఇంకో రెండు 1300 అవుతుంది, నష్టం ఏముంది? ఎంతో గింతో కొంచెమన్నా కొంచెమన్నా వస్తుంది కదా, చెక్ అనేది పెరుగుతుంది కదా. మెయింటైన్ కాకపోవచ్చు, నీకు కస్టమర్ లాగిన్ అవుతారు, కస్టమర్ లాగిన్ అవుతారు, నీ పీవీ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా ఈ మిస్టేక్ చేయకూడదు. ఇది మాత్రం చాలా పెద్ద మిస్టేక్. నీకు గ్రోతింగ్ అనిపించాలి, నీకు కాన్ఫిడెంట్ వెళ్ళాలి. సో నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకుంటా, నెక్స్ట్ మంత్ నేను చెప్పా కదా ఇదే జరుగుతుంది చూడండి కావాలంటే. వచ్చే నెల నో. ఏ నెల బిజినెస్ ఆ నెల అంతే. ఏ రోజు బిజినెస్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలంతే. అర్థమవుతుందా? అలాగే కొన్నిలో మీ టీంలో మనకి 300 పీవీ సింగిల్ మంత్ లో చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు. దీనికి దగ్గరలో ఎవరైనా ఉన్నారా చూడండి. పోనీ అచీవ్ ఎవరైనా అవ్వగలుగుతారా చూడండి. ఆల్రెడీ ఒకరు 100 పీవీ చేసి ఉంటారు, ఇంకోళ్ళు 150 పీవీ చేసి ఉంటారు, ఇంకోళ్ళు 200 చేసి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయండి. వాళ్ళకి దీని గురించి చెప్పండి, 300 పీవీ గురించి చెప్పండి, ఫాస్ట్ అట్ 8% బెనిఫిట్ చెప్పండి. సో 100 చేసుకున్నావు, ఇంకొక 200 చేసుకుంటే నువ్వు ఫాస్ట్ అట్ 8% అవుతావు. అదనంగా 300 పీవీ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఛాంపియన్ బ్యాడ్జ్ ఇస్తారు, రికగ్నైజేషన్ ఉంటది అని ఇలా ముగ్గురికి చెప్పండి. వాళ్ళ ముగ్గురులో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో ఈ రోజు వెళ్ళి వాళ్ళ మీద పని చేయండి. లేదా వాళ్ళ తరపున ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే ఫోన్లో మాట్లాడి క్లోజ్ చేయండి. అదే ఈ వీళ్ళు ఈ 100 150 200 పీవీ ఉన్నోళ్ళు 300 పీవీ కంప్లీట్ చేసి వాళ్ళ ఫాస్ట్ స్టార్ట్ 8% వచ్చి రూ. 750 వచ్చి ఒక రూ. 400 క్యాష్ వచ్చి అలాగే దాంతోపాటు ఒక రికగ్నైజ్ జరిగితే చెప్పండి, వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారా పనిచేయరా? అర్థమవుతుందా? అవుతుందేమో, వీళ్ళే చేస్తారేమో, కానీ మీరు ప్రయత్నం చేయాలి కదా. ఎంతమంది ఫాస్ట్ స్టార్ట్ 8% క్రియేట్ చేస్తే మీ టీం అంత గ్రోత్ వస్తుంది, అంత యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు రికగ్నైజేషన్ కోరుకుంటారు. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్రీగా మనం ఒక సోప్ ఫ్రీగా ఇస్తేనే హ్యాపీగా ఉన్నప్పుడు రూ. 750 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంటే ఎవరు వద్దంటారండి? కంపెనీ ఎందుకు పెట్టింది? యాక్టివేట్ చేయాలని, బూస్ట్ చేయడానికే కదా కంపెనీ పెట్టింది ఆఫర్ అనేది. క్రియేట్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు చేయాల్సింది అదే. ఫాస్ట్ అట్ 8% క్రియేట్ చేసుకోండి. ఎంత మందిని క్రియేట్ చేసుకుంటే అంత ఇన్కమ్స్ జనరేట్ అవుతాయి మీకు. అండ్ దాంతో పాటుగా ఈ నెల వరకు ఈ ఒక్క రోజే మనకు అవకాశం ఉంది. వెల్త్ ప్యాక్స్, వెల్త్ ప్యాక్ ఆల్రెడీ నేను చెప్పా, వెల్త్ ప్యాక్. ఇప్పుడు ఇదే వెల్త్ ప్యాక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చేసే బిల్లులో వెల్త్ ప్యాక్ చేశారనుకో, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా, స్టార్ అయినా, మీరు ఒకవేళ నాన్ క్వాలిఫై అయినా లేదా మెయింటైన్ అయింది, చెక్ ఎక్కువ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేనున్న న్యూ పర్సన్ని,
న్యూ పర్సన్ని. సో నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో లేదా హెల్త్ పరంగా నాకు కొంతమంది ఉంటారు చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, నర్సులు కావచ్చు, లేకపోతే జనాల్లో పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఇలా చూసుకుంటే ఎవరైనా కానీ ఒక వెల్త్ ప్యాక్ ఒక 5% ఉన్న వ్యక్తి వెల్త్ ప్యాక్ 300 PV చేస్తే ఆయనకి ఏమొస్తుంది? ఇక్కడ 300 PV చేస్తే 8% అవుతాడు. అవునా? అవునా కాదా? 300 PV చేస్తే 8% అవుతాడు. మరి 8% అంటే ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది చెప్పండి? పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వస్తుంది 300 PV మీద? ఈ రోజే జాయిన్ అయిన వ్యక్తికి 300 PV చేసి వెల్త్ ప్యాక్ తీసుకున్నాడు ఆయన. పెర్ఫార్మెన్స్ బోనస్ 300 PV మించి ఎంత వస్తుంది? తెలుసా? చేయడం వచ్చా? రాదు. మనం ఎట్లా చెప్పాలా? సింపుల్ థింగ్. PV ఇంటూ పర్సంటేజ్. PV అంటే చేసిన PV 300, BV అంటే 18, పర్సంటేజ్ అంటే 8%. అర్థమవుతుందా? ఇది 8%. కొంతమంది చేయలేకపోతే 8/100 వేయండి. ఎంత వస్తుందో చెప్పండి. 300 PV తప్పు. 300 PV చేస్తే 8% అవుతాడు. 300 PV మించి ఆయనకి ఎంత వస్తుంది? రైట్, కరెక్ట్. రూ. 432 క్యాష్ బ్యాక్ వస్తుంది. రూ. 432 క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో పాటుగా మరి వెల్త్ ప్యాక్ లో చేశాడు కాబట్టి ఈ వెల్త్ ప్యాక్ పైన ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ వస్తుంది, స్కీమ్ ఫండ్. అదెంత వస్తుంది? డైరెక్ట్ గా రూ. 1,200 ఇన్సెంటివ్. వెల్త్ ప్యాక్ పైన రూ. 1,200 ఇన్సెంటివ్ వస్తుంది. దాంతోడు ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది, గిఫ్ట్ ఓచర్. ఎంత వస్తుంది? 750 వస్తుంది. ప్రొడక్ట్ ఓచర్ 750 వస్తుంది. మా టోటల్ ఎంత వచ్చింది ఒకసారి కౌంట్ చేయండి క్యాష్. క్యాష్ ప్లస్ ఇది ఒక బెనిఫిట్ ఎంత వచ్చింది? 2,382. 2,382 బెనిఫిట్ వస్తే మరి ఆ వ్యక్తి నెక్స్ట్ మంత్ పని చేస్తారా చేయరా? చెప్పండి. పని చేస్తారా చేయరా? మీరే ఉన్నారండి, కొత్తగా ఈ రోజు జాయిన్ అయ్యారు. మీకు మీకు ఈ బెనిఫిట్ అనేది వచ్చింది. 1,632 క్యాష్ ఇచ్చింది. రూ. 700, రూ. 750 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చింది కంపెనీ. మీ ఫీలింగ్ ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతారు? నెక్స్ట్ మంత్ వెస్టేజ్ బిజినెస్ లో చేస్తారా చేయరా? యాక్టివ్ ఉంటారా ఉండరా? ఒకటే గుర్తుపెట్టుకోండి, వచ్చిన డౌన్ లైన్స్ కి బెనిఫిట్ ఉంటేనే పని చేస్తారు. బెనిఫిట్ ఇప్పిస్తేనే పని చేస్తారు. అర్థమవుతుందా? ఎలాంటి లాభం లేకుండా మీరు పని చేయరు, నేను పని చేయను. ఎస్ ఆర్ నో? మరి లాభం ఇప్పించాలి కదా. ఆ లాభం ఏంటనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. ఒక 5% ఉన్న వ్యక్తి చేస్తే ఇది వస్తుంది. అదే 8% ఉన్న వ్యక్తి చేస్తే సో ఈ ఈ కమిషన్ పెరుగుతుంది. ఇది ఉండదు, ఈ కమిషన్ పెరుగుతుంది. మరి అదే ఒక డైరెక్టర్ 16% లో ఉన్న వ్యక్తి చేస్తే ఏమొస్తుంది? 16% లో ఉన్న వ్యక్తి చేస్తే ఏమొస్తుంది? ఆల్రెడీ నేను లాస్ట్ టైం చెప్పిన. ఆల్రెడీ మొన్న జూమ్ మీటింగ్ లో కూడా వెల్త్ ప్యాక్ పైన క్లియర్ గా మీకు చెప్పిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉన్నా అనుకోండి. లేదా డైరెక్టర్ ఉండొచ్చు, నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉండొచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ 2,000 ఒక పాయింట్ చేస్తే మనకు వచ్చేది రూ. 3,000 వచ్చింది అనుకోండి. మరి ఇప్పుడు మీరు 16% లో ఉన్నారు, నాన్ క్వాలిఫై అయ్యారు లేదా క్వాలిఫై అయినారు అనుకోండి. మీరు వెల్త్ ప్యాక్ టు 300 PV చేసారు. వెల్త్ ప్యాక్ టీ మీ యొక్క ఐడి పైన సెల్ఫ్ 300 PV చేసారు. ఇప్పుడు చెప్పండి, సెల్ఫ్ 300 PV మీద పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వస్తుంది? సెల్ఫ్ 300 PV మీద 300 × 18 × 16% ఎంత వచ్చింది? పెర్ఫార్మెన్స్ బోనస్ 16% వస్తుంది. ఎందుకంటే మీరు 16% లో ఉంటారు కాబట్టి.
రూ. 864. రైట్. దాంతో పాటుగా మనకి వెల్త్ ప్యాక్ టు ఇన్సెంటివ్ ఉంటుంది. వెల్త్ ప్యాక్ టు ఇన్సెంటివ్ ఉంటుంది. అది వచ్చేసి రూ. 1,200. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం ఎంత వచ్చినట్టు? 2064. ఎన్ని ప్యాకులు చేసినావు? ఒక ప్యాకే. ఎంత పీవీ చేసినావు? 300 పీవీ. ఇక్కడ ఎంత పీవీ చేసినావు? 2000 ఒక పీవీ చేస్తే 3000 వచ్చింది. అంటే ఎంత? 60,000 రూపాయల వ్యాపారం చేస్తే 3000 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత పీవీ చేసినావు? 8,880 రూపాయలు బిజినెస్. 8,800 చేస్తే నీకు 2,000 రూపాయలు చెక్ వచ్చింది. కానీ ఇక్కడ 60,000 చేస్తే 3,000 వచ్చింది. ఏది బాగుంది? చెప్పండి. 2000 ఒక పీవీ 60,000 రూపాయల, లేదా 300 పీవీ 8,880. దేంట్లో ఇన్కమ్ ఎక్కువ ఉంది? ఇక్కడ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు, బ్రాంచ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లా. సో ఒక్క హెల్త్ ప్యాక్ చేస్తే నీకు 2,000 వచ్చింది. రెండు చేశారు అనుకోండి, ఇంకొకటి చేశారు, ఎంత వస్తుంది? 2 ప్యాకులు చేశారు, ఎంత వస్తుంది? 4,000. సారీ, 8, 6, 12 అంతేనా? 4,128. 2 ప్యాకులు ఎంత? 600 పీవీ. 600 పీవీ అంటే ఎంత? ఆల్మోస్ట్ 16,000 రూపాయలు. 16,000 రూపాయలు వ్యాపారం చేస్తే నీ చెక్కు 4,000. అర్థమవుతుందా? కనీసం మీరు ఇదైనా చేయండి. కనీసం మీరు ఇదైనా చేయండి. సార్, హెల్త్ ప్యాక్ కదా సార్, అది చాలా కష్టమవుతుందేమో సార్. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే, ఖచ్చితంగా నేను మూవ్ చేయగల కాన్ఫిడెంట్ నీకుంటే అయి పెద్ద కష్టం కాదు. కాల్షియం సేల్ అవ్వవా? గ్లూకోజమిన్ సేల్ అవ్వదా? ఫ్లాక్సైడ్ సేల్ అవ్వదా? నోని సేల్ అవ్వదా? సిఎండి సేల్ అవ్వదా? క్యానోపేస్ సేల్ అవ్వదా? అన్ని హాట్ కేక్ లాగా సేల్ అయ్యే. కరెక్ట్ గా మీరు చెప్పగలిగితే ఏది కూడా వద్దనే ప్రొడక్ట్ లేదు. కనీసం 1 ప్యాక్, ఒక్క ప్యాక్ చేసుకున్నా నీకు వస్తుంది. ఆలోచించండి. ఎందుకంటే మీ యొక్క టీం కావచ్చు, రేపు మీరు వెళ్ళే గెస్ట్ కావచ్చు, అడిగేది నీకు ఎంత వచ్చింది అని అడుగుతాడు. నీకు ఎంత వచ్చిందంటే నీ దగ్గర సమాధానం లేదు. ఆ వస్తుంది, ఒక 5,000 10,000 వస్తుంది. ఏది చూపించంటే ఏం చూపిస్తారు? అడుగుతారుగా, అడుగుతారా అడగలేదా? నీకు ఎంత వస్తుంది అంటారు. కొంతమంది ఎంత వస్తుందో చూపి అని కూడా అడుగుతారు. పరిస్థితి ఏంటి? యాప్ పని చేయట్లేదు, సర్వర్ బిజీగా ఉందని ఫోన్ పక్కన పెడతాం. అంతేనా కాదా? యాప్ పని చేయట్లేదు, సర్వర్ బిజీగా ఉంది, సర్వర్ ఓపెన్ కావట్లే. ఏదో ఐఎస్ఏకి ఎప్పుడో సంవత్సరం క్రితం పుష్కర కాలం అవుతుంది, 1,000 రూపాయలు, ఒక 3,000 4,000 5,000 వచ్చి అది చూపిస్తారు ఉంటే ఒక స్క్రీన్ షాట్. అంతకుమించి ఏముండదు. నీ టీం పరిగెత్తాలన్నా, కొత్త వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలన్నా లాస్ట్ మంత్ చెక్ చూపియాలి. లాస్ట్ మంత్ చెక్ చూపియాలి. ఓ మాకు అప్పట్లో మా తాతగారి హయాంలో 100 ఎకరాలు ఉండే, ఇప్పుడేముంది చెప్పు? తాతగారి హయాంలో 100 ఎకరాలు ఉందట, ఇప్పుడేం లేదు. అప్పటి గురించి ఎందుకు, మనకి ఇప్పటి గురించి కదా మనం మాట్లాడాల్సింది. సార్, నువ్వు లాస్ట్ మంత్ చెక్ ఎంత అంటే, ఇదిగో టక్కున ఓపెన్ చేయాలి. ఇగో లాస్ట్ మంత్ నేను, ఇగో ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటే నాకు ఇగో ఈ చెక్ వచ్చింది. నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, తను ఇంట్రెస్ట్ చేస్తాడా చేయడా? కాన్ఫిడెంట్ ఉంటుందా ఉండదా? ఇదే మనం ఇయ్యట్లే. అర్థమవుతుందా? ధైర్యం ఉంటే మన యాప్ ఓపెన్ చేసి చెక్ చూపియాలి. అప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఫస్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 5 నెలల నుంచి అదే 2,000 అదే 3,000 వస్తుంది. చూపించండి. ఇగో గత 5 నెలల నుంచి చూడండి, ఇగో వస్తుంది 2,000, 2,500, 3,000 వస్తుంది చూడు. మరి నేను చేసుకున్న దాంట్లో నాకు 3,000 వస్తుంది. నువ్వు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. చేసుకో. నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తా. నా వల్ల అయింది నేను చేసుకుంటున్నాను, నీ వల్ల అయింది నువ్వు చెయ్యి. చెప్పొచ్చా చెప్పలేమా? కానీ మనం చెప్పం, ఎందుకంటే మనకు రాలేగా. మనకు రావట్లేగా. మనకు రానప్పుడు మనం ఎక్కడ చెప్తాం చెప్పు?
ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీరు ఒక లీడర్ అవ్వాలి అంటే చాలా సందర్భాల్లో రిస్క్ తీసుకోవాల్సి ఉంటది. జీవితంలో లేదు, నాట్ ఓన్లీ జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఏం చేయాలన్నా ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సి ఉంటది. సో ఇక్కడ కూడా సమ్ టైమ్స్ మీరు రిస్క్ తీసుకోవాలా, ఎదురు వెళ్ళాలా. ఏటికి ఎదురు వెళ్ళాలంటారు కదా, ఇక్కడ కూడా అంతే, ఎదురు వెళ్ళాలా. ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనకి ఈ బిజినెస్ లో లక్ష్యం ఎంత ఉంటుందో భయం కూడా అంతే ఉండాలి. భయం ఉండాలి ఫస్ట్. అరే ఈ నెల బిజినెస్ రాకపోతే, నాకు చెక్కు రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అడ్డ మీద కూలికి వెళ్ళినోడికి పని దొరుకుతుందా దొరకదని భయంతో వెళ్తాడా వెళ్ళడా? ఈ రోజు పని దొరుకుతుందో లేదో, ఈ రోజు పని దొరుకుతుందో లేదో అని భయంతో వెళ్తారా వెళ్ళరా? ఎందుకు? చెప్పండి. ఎందుకు? ఎందుకు భయం భయంగా వెళ్తాడు చెప్పండి? ఒక అడ్డా మీద కూలికి వెళ్ళే వ్యక్తి హడావుడిగా హడావుడిగా వెళ్తాడు, తిన్నా తినకపోయినా ఫస్ట్ వెళ్తాడు, అడ్డా మీదకి వెళ్తాడు. ఎందుకు? పని దొరకాలి. దొరకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆ రోజు ఆ వచ్చే 500 1000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్, లేదా నెక్స్ట్ డేకి ఫుడ్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? సో ఆయనకి ఏముంటది తెలుసా? ఒక అడ్డా మీద ఉన్న కూలీకి ఏముంటదంటే అర్జెన్సీ ఉంటది. నిదానంగా లేద్దాంలే, టీ తాగుదాంలే, టిఫిన్ చేద్దాంలే, తర్వాత వెళ్దాంలే అని ఉండదు ఆయనకి. ముందు వెళ్ళాలి, అడ్డ మీదకి వెళ్ళాలి, పని దొరికించుకోవాలా. ఆ దొరికిన తర్వాత పక్కన టిఫిన్ సెంటర్లో ఉంటే టిఫిన్ చేస్తాడు, లేకపోతే వెళ్ళి మంచినీళ్ళు తాగి పని చేస్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయనకు వచ్చే 500 1000 ఏదైతుందో అది వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడం కోసం ఆయనకు ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఆయన లేస్తాడు, వెళ్తాడు, పొద్దున్న లేసి దాని మీదనే ఉంటది. అవునా కాదా? మరి ఇక్కడ మనం పోని నెల రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పని చేసిండు, సాయంత్రం వరకు పని చేసిండు. ఆయన చివరికి డబ్బులు అడిగితే రేపు ఉదయం వచ్చి తీసుకో అన్నాడు. పరిస్థితి ఏంటి? రేపు వచ్చి ఉదయం వచ్చి తీసుకో అన్నాడు. పరిస్థితి ఏంటి? ఇంట్లో అమ్మాయికి బాగలే, అబ్బాయికి బాగలే, ఇంకా పరిస్థితి ఎలా ఉంటది? అవునా కాదా? సో అలాగే నెల జీతం కోసం పని చేస్తున్నాం, 30 రోజులు పని చేసినాం, ఇక్కడ కూడా అర్జెన్సీ ఉంటది. ఎలా ఉంటది? హరిబెరి ఉంటది. ఇక్కడ అర్జెన్సీ హరిబెరి, వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, లేకపోతే వాడు దొప్పుతాడు. రైట్? మరి నెల తిరిగేసరికి 10,000 రావాలి నీకు. నీకు ఇవ్వాల్సింది 2వ తారీఖు జీతం ఇవ్వాలి. లేట్ అయింది, సెలవులు వచ్చినాయి, 5వ తారీఖు ఇస్తా అంటాడు. పరిస్థితి ఏంటి? చీటీలు ఉన్నాయి, 2వ తారీఖే కట్టాలి. ఈఎంఐలు ఉన్నాయి, 2వ తారీఖే కట్టాలి. అవునా కాదు? ఇట్లాంటి కొన్ని కొన్ని ఉన్నాయి. పరిస్థితి ఏంటి? సో ఇక్కడ ఎంతైతే భయం ఉంటుందో, మరి వెస్టేజ్ లో కూడా నెల తిరిగేసరికి ఒక 10,000 రావాలనే భయం ఎందుకు లేదు? వై? చెప్పండి. అంటే వెస్టేజ్ అనేది ఒక ఆప్షనా? వెస్టేజ్ అనేది మీ దృష్టిలో ఒక ఆప్షన్, అయితే అవుతుంది, లేకపోతే లేదు. అంతేనా? వెస్టేజ్ ఎవరైతే ఆప్షన్ గా తీసుకుంటారో, మీరు కూడా మీ లైఫ్ లో కూడా మీరు ఒకరికి ఆప్షన్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి. స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి. నేను ఎవ్రీ మంత్ నేను మెయింటైన్ చేయాలా? ఎవ్రీ మంత్ నేను మెయింటైన్ చేయాలి. ఎవ్రీ మంత్ మినిమం నాకు ఒక 3,000 చెక్ రావాలి. ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా కనీసం ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు చెక్ రావాలా? ఒక సిల్వర్ డైరెక్టర్ ఒక 10 నుంచి 15,000 రావాలా? ఒక గోల్డ్ డైరెక్టర్ 20 నుంచి 30,000 రావాలి. సో ఇది లేకుండా మనం వెస్టేజ్ లో డబ్బులు సంపాదించాలంటే సంపాదించలేం. ఇది ఎవరో పెట్టుకోరు, సెల్ఫ్ మనకి మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ అది. ఈ 2,001 పీవీ, 2,600 పీవీ, ఇది కాదు. మినిమం 10,000 సంపాదించాలి నేను, 5,000 సంపాదించాలి, ఇది టార్గెట్ పెట్టుకోండి. మీ అప్లైని అడగండి, సార్ నేను మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఇది కాదు, నాకు 10,000 రావాలంటే ఏం చేయాలి, 20,000 రావాలంటే ఏం చేయాలి, ఇది అడగండి మీ అప్లైని. బాగుపడతారు.
దీనికోసం కావాల్సిన ట్రైనింగ్స్ తీసుకోండి, దీనికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ తీసుకోండి. హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలి, డెమోలు ఎట్లా చేయాలి, అక్కడ ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, వెళ్ళి మీ డౌన్లైన్స్ మీ అప్లైన్ దగ్గర కూర్చొని నేర్చుకోండి. ఏదో గడిచిపోతుందంటే గడిచిపోతుంది, ఏదో చల్తా హై. చాలా ఉన్నాయి తెలుసా, తప్పులు మన దగ్గరే ఉన్నాయి. చెప్పాక ఈ అడ్డ మీద కూలికి వెళ్ళేటోడు ఎంత ఆరాట పడతాడు పని దొరకాలని. ఎందుకంటే సాయంత్రం వరకు 500 కావాలి ఆయనకి. ఈ భయం బాధ్యత ఉంటే ఆయన పరిగెడతాడు. మరి ఇదే 10,000 20,000 సంపాదించాలి మీకు అనిపిస్తే మీరు పరిగెడతారు వెస్టేజ్ లో. ఇక్కడ పని దొరకలే వదిలేస్తాడా? అడ్డం మీద దొరకలు తిరుగుతూ ఉంటాడు. ఎప్పటి వరకు తెలుసా, 10 గంటల వరకు అడ్డం మీద ఉంటాడు, నేను చూసినా కూడా. 7 గంటలకు వస్తే అడ్డం మీదకి 10 గంటల వరకు పని దొరకకపోయినా అట్లనే ఉంటాడు. ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వస్తారంటే చివరికి వచ్చి ఎవడో ఒకడు 100 రూపాయలు 200 రూపాయలు చిన్న పనికైనా తీసుకొని వెళ్తాడు. చిన్న పనికైనా తీసుకొని వెళ్తాడు. కనీసం ఆ 100 200 వచ్చిన చాలనుకుని వెళ్తాడు తెలుసా. దయచేసి అర్థం చేసుకోండి, వెస్టేజ్ అనేది ఒక ఆప్షన్ కాదు. నీ లైఫ్ను సెటిల్ చేసేది, నీ రేపటి 3 తరాల భవిష్యత్తును మార్చేది. దయచేసి టేక్ ఇట్ ఈజీగా తీసుకొని టైం వేస్ట్ చేసినవా, అంటారు కదా, చెల్లించక తప్పదు భారీ మూల్యం అన్నట్టు, రేపు ఖచ్చితంగా చెల్లిస్తావు, దాంట్లో డౌటే లేదు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో నేను చెప్పాలనుకుంది క్లియర్గా చెప్పిన అనుకుంటా. ఎందుకంటే సో కొన్ని సందర్భాల్లో నిజంగా చెప్తున్నా, నా పిల్లల ప్లేస్లో ఉంటే మాత్రం బెత్తం తీసుకోకూడదు ఒక్కొక్కరిని కానీ, కొట్టలేని పరిస్థితి. ఎందుకంటే అందరు పెద్దోళ్ళు అయిపోయారు. రైట్. నిజంగా చెప్తున్నా, ఆ రైట్స్ నాకు అప్లైన్ గా నాకు ఆ రైట్స్ ఇచ్చినట్టయితేనా ఏమన్నా ఉండేది ఆ సినిమా కానీ. ఆడవాళ్ళకైతే మా కవిత మేడంతో పుట్టింది, మగవాళ్ళకైతే నేను చూసుకుంది. అర్థమవుతుందా? సో ఆలోచించండి. నేను చెప్పేది కాదు, చూస్తుండగానే నెలలు గడిచిపోతున్నాయి. మీరు పని చేసినా చేయకపోయినా రోజులు గడిచిపోతాయి. అవునా కాదా? కానీ నెల తిరిగేసరికి నీ ఇంటికి ఏం సంపాదిస్తున్నావు, నీ ఇంట్లోకి ఏం వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. సో ఈ రోజు నేను ఇచ్చే సలహా ఒకటి, మీరు వెల్త్ ప్యాక్ పైన ఫోకస్ చేయండి. కనీసం వెల్త్ ప్యాక్ పైన ఫోకస్ చేయండి. అరే సైడ్ వాల్యూ తగ్గింది అంటే 300 400 500 పీవీ కొట్టిస్తారు. అక్కడ వచ్చి 2,000 3,000కి వస్తాం, కానీ ఇక్కడ 300 పీవీకే నీకు 2,000 3,000 వస్తుంది అన్నప్పుడు మనం ఎందుకు రిస్క్ తీసుకోవట్లా? ఎల్ఓపి దగ్గరికి వచ్చి ఉంటది మీకు, సిల్వర్ గోల్డ్ డైరెక్టర్ కి 4,000 4,500 5,000 వచ్చి ఉంటది, మిగతాది ఎందుకు కంప్లీట్ చేసుకోవట్లా? 2,200 పీవీ చేసిన 2,600 పీవీ ఎందుకు చేయట్లా? అర్థమవుతుందా? సో అన్ని మన దగ్గరే ఉన్నాయి. అన్ని మరీ స్మార్ట్ గా ఆలోచిస్తాం తెలుసా. ఇందాక చెప్పినట్టు వచ్చిన పీవీని కొట్టియం. కొంతమంది ఉంటారు తెలుసా, ఈ నెల నాకు ఎట్లాగో కావట్లే, దీని మీద నా అప్లైన్కి ఏమన్నా పోతుందేమో కాబట్టి నేను కొట్టియాను అనేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దయచేసి అది ఆలోచించారా, మీరు పాతాళానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అప్లైన్కి ఏం వస్తుంది, పైన వాళ్ళకి ఏం వస్తుంది అనేది కాదు, ముందు నాకేం వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టండి, వెల్త్ ప్యాక్ పైన ఫోకస్ చేయండి. సో అలాగే సెల్ఫ్ పీవీలు చూడండి. మీ టీంలో ఎవరైతే యాక్టివ్ పర్సన్స్, కొన్ని విషయాలు చెప్తా నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈరోజు చేయాల్సింది ఫస్ట్ పాయింట్, వెల్త్ ప్యాక్ 2 లేదా వెల్త్ ప్యాక్ 1 చేసేటోళ్ళు ఎవరు చెక్ చేసుకోండి. అంటే ఇది వెల్త్ ప్యాక్ 2 చేస్తే 300 పీవీ వస్తుంది, వెల్త్ ప్యాక్ 1 చేస్తే 200 పీవీ వస్తుంది మీకు. రెండోది సెల్ఫ్ పీవీ. సెల్ఫ్ పీవీ మనకి 5%, 8%, 12%, మినిమం 20 పీవీ చేయాలి. ఇది మీ టీంలో చేసిరా లేదా? యాక్టివ్ ఉన్న వ్యక్తే, యాక్టివ్ ఉన్న వ్యక్తే, కానీ సెల్ఫ్ పీవీ చేయలేదు, వాళ్ళకి కాల్ చేసి సెల్ఫ్ పీవీ చేయించండి. అర్థమవుతుంది? మినిమం 20 పీవీ, ఐడి యాక్టివ్గా ఉండాలంటే 20 పీవీ చేయాలి, మినిమం 20 పీవీ చేయండి అని చెప్పండి. మూడోది అలాగే సెల్ఫ్ పీవీ, ఇక్కడ ఎవరైతే 16% ఉంటారో వాళ్ళు 40 పీవీ చేయాలి. ఇది చేస్తేనే చెక్ రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అలాగే ఫాస్ట్ స్టార్ట్ 8%, ఎవరైతే 100 పీవీ, ఇందాక చెప్పినట్టు 150 పీవీ,
200 పీవీ 250 పీవీ చేసి ఉంటారు. వాళ్ళని చూడండి, చెక్ చేసుకొని వాళ్ళని ఫాస్ట్ అట్ 8% చేయండి. చెప్పండి, ఫాస్ట్ అట్ 8% చేస్తే బెనిఫిట్స్ ఏంటో చెప్పండి. అర్థమవుతుందా? అండ్ నాలుగోది, మేజర్ గా చెప్పాలంటే ఇక్కడ లెవెల్ మిస్సింగ్ కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన 5% లో ఉంటాడు. ఒక 530 పీవీ అయి ఉంటది. 600 చేస్తే ఆయన 8% కాబట్టి ఈ 70 పీవీ చేసుకుంటే నువ్వు 8% అవుతావు. నీ పోస్టర్ గ్రూప్ లో వస్తుంది, 8% గా నీ పోస్టర్ గ్రూప్ లో వస్తుంది. నెక్స్ట్ ఛాంపియన్ డే ఉంది, దాంట్లో సన్మానం జరుగుతుంది. కొంతమంది 8% ఉంటాడు, ఆయన పీవీ 2000 ఉంటది. ఇక 2400 చేసుకుంటే నువ్వు 8% 12% అవుతావు. అర్థమవుతుందా? 12% అవుతావు కాబట్టి ఇంకొక 300 పీవీ చేసుకో. కావాలంటే నేను హోమ్ మీటింగ్ రమ్మంటావా, లేదా ఎవరితో మాట్లాడమంటావా? అర్థమవుతుందా? లెవెల్ మిస్సింగ్ చూసుకోండి. కొంతమంది దగ్గరకు వచ్చి ఆగిపోయేటోళ్ళు ఉంటారు. 100 150 200 పీవీతో కూడా ఉంటారు. లాస్ట్ టైం ఒకరు ఇదే అయింది, 2398 అయింది అక్యుములేషన్. ఆ నెల ఆయన చేసింది 2000 పీవీ చేసిండు. ఆ నెలలో 2000 పీవీ చేసిండు. 2398 అయింది. ఇప్పుడు ఏ పర్సెంట్ ఉంటాడు ఈయన? 8% లోనే ఉంటాడు. కమిషన్ దేని మీద వస్తుంది? 8% వస్తుంది. ఇప్పుడు చేయండి, 2000 పీవీ మించి 8% చేయండి. అలాగే 2000 పీవీ మించి 12% చేయండి, ఎంత వస్తుందో. పాపం ఆయన 2 పీవీ చేసుకుంటే చాలు. 2 పీవీ అంటే ఎంత? 60 రూపాయలు. 60 రూపాయలు బిజినెస్ చేసుకుంటే ఆయన చెక్ ఎంత వస్తుందో మీరు చూడండి. సరే, ఎంత చెప్పండి? 2000 పీవీ 8%. 2880. అదే 2000 పీవీ 12%. 4320. ఇప్పుడు చెప్పండి, 60 రూపాయల బిజినెస్ చేయనందుకు, అది చూసుకోనందుకు ఎంత చెక్కు తగ్గింది? ఆల్మోస్ట్ 2000 రూపాయలు తగ్గింది. అలాగే మీ టీంలో కూడా చూసుకోండి. అలాగే ఎవరైనా దగ్గరకు వచ్చి ఉన్నారా? 100 150 200 300 పీవీ ఉంటే గట్టిగా ఫోకస్ చేయండి. సో వాళ్ళకి ఏదైనా వర్క్ సపోర్ట్ కావాలంటే ఓమిటీ సపోర్ట్ చేయండి. లేదా ఎవరైనా యాక్టివ్ టీమ్ తో ఫోన్ ఫాలోఅప్ చేస్తే వాళ్ళు ఒక 10 పీవీ, వీళ్ళు ఒక 20 పీవీ, వాళ్ళు ఒక 30 పీవీ చేసినా 300 పీవీ అవుతుంది. అర్థమవుతుంది? ఒక్కరే 300 పీవీ కొనాలని ఏం లేదు, 200 పీవీ కొనాలని ఏం లేదు, 100 కొనాలని ఏం లేదు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు 20 పీవీ 30 పీవీ 10 పీవీ చేసినా కంప్లీట్ చేయొచ్చు. ఉడత సాయం అంటారు కదా. సో వారధి నిర్మించేటప్పుడు నేను చేయను ఉడత సాయం, ఉడతొచ్చి చిన్న చిన్న రాళ్ళు తీసుకుని వెళ్ళి వేస్తే ఏమవుతుంది? ఆ పెద్ద పెద్ద రాతి మధ్యలో చిన్న చిన్న రాళ్ళు పడి స్ట్రాంగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, వెల్త్ ప్యాక్ 1, వెల్త్ ప్యాక్ 2 బిల్డింగ్ కానీ, లేకపోతే సెల్ఫ్ పీవీ ఉందా లేదా చెక్ చేసుకోండి, మీరు కానీ మీ యాక్టివ్ టీం కానీ. దాంతోపాటు ఫాస్ట్ అట్ 8% అవ్వడానికి దగ్గరలో ఉన్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు, దగ్గరలో అని కాదు, కొంతమంది 100 పీవీ చేస్తారు కానీ యాక్టివ్గా ఉంటారు. సో అటువంటి వాళ్ళని ఇంకొక 100 చేపిస్తే నీకు 8% అవుతావు. నీకు ఈ బెనిఫిట్ వస్తుంది. ఛాంపియన్ డే ఉంటది సెప్టెంబర్ లో. దాంట్లో నీకు ఒక సన్మానం ఉంటది, ఒక మెడల్ ఇస్తారు. లేదా సికింద్రాబాద్ 2వ తారీఖు వెళ్తే అక్కడ కూడా సన్మానం, ఛాంపియన్ బ్యాడ్జ్ పెడతారు. ఇది చెప్పండి. అలాగే 5% 8% 12%ers కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి 1 పీవీ 2 పీవీ 3 పీవీ 10 20 30 పీవీ 100 పీవీతో కూడా మిస్ అవుతా ఉంటది. సో అది కూడా వాళ్ళతో మానిటరింగ్ చెయ్యండి. అర్థమవుతుందా? సో ఈ కీ పాయింట్స్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ బిజినెస్ లో మీకు మీరు సక్సెస్ఫుల్ గా గెలవాలంటే ఉండాల్సింది ఫస్ట్ మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. రెండోది భయం ఉండాలి, ఆ లక్ష్యం నెరవేరకపోతే పరిస్థితి ఏంటని ఉండాలి. మూడోది బాధ్యత ఉండాలి, నా డౌన్ లైన్లకి నేను ఏదో ఒకటి చేయాలని. ఈ మూడు ఉండాలి. ఎవ్రీ మంత్ మీరు పెట్టుకోవాల్సింది లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 రూపాయలు టార్గెట్ పెట్టుకున్నారు. అరే ఈ 20,000 అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే 20,000 నా కుటుంబానికి ఖచ్చితంగా కావాలనే భయం నీ దగ్గర ఉంటే, సో నీ డౌన్ లైన్స్ కి బాధ్యత, నువ్వు సర్వీస్ ఇచ్చి ఇక్కడ ఒక 1000 పాయింట్లు, ఇక్కడ ఒక 1000 పాయింట్లు, ఇక్కడ ఒక 2,000 పాయింట్లు తెచ్చుకుంటే 4,000 పాయింట్లు తెచ్చుకో. నీకు ఇన్కమ్ వస్తుందా రాదా? అర్థమవుతుందా?
గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఇది క్రియేట్ చేస్తామో అప్పుడే మనకి అన్నీ వస్తాయి. ఎంతమంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? లక్ష్మీదేవి, లక్ష్మి కటాక్షం, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలనుకుంటే మీరు బయట ఉండాలి. మీ లక్ష్మీదేవి రోజు ఇంట్లో ఉండాలంటే రోజు మీరు బయట ఉండాలి, అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీరు బయట ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటది, మీరు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి బయట ఉంటది. డిసైడ్ అవ్వండి. అర్థమవుతుందా? నేను 2 సంవత్సరాలు బయటనే ఉన్నా. ఎక్కడ తిన్నానో, ఎక్కడ ఉన్నానో, ఎక్కడ ఏ టైంకి నిద్రపోయినా, ఏడున్నానో నాకు తెలియదు. అందుకే లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది. అర్థమవుతుందా? లోన బయట ఆట ఆడతారు కదా, అలాగే ఇక్కడ కూడా ఇంట్లో బయట ఆట. ఇంట్లో మీరుంటే లక్ష్మీదేవి బయటికి వెళ్తుంది, అదే మీరు బయట ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది గనక మీరు ఫాలో చేసి గనక కరెక్ట్ గా వర్క్ చేస్తే, సో మీరు అనుకున్న సక్సెస్ అనేది వస్తుంది. సో పాస్ మార్కులు కాదు, కొడితే గిడితే డిస్టింక్షన్ ఏమంటారు మేడం, సుజన మేడం? అర్థమవుతుందా? సో టాప్ లో వస్తుంది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి ఈ పాయింట్స్ మీద. సో టార్గెట్ మిస్ అవ్వకుండా ఈ నెల. ఇంకోటి, నేను ఒక మీటింగ్, ఒక ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నా. ఎవరైతే సెప్టెంబర్ నెలలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంటది, నాన్ క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు. నేను ఇచ్చే ట్రైనింగ్ ఈ నెల ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి. నాన్ క్వాలిఫై వచ్చిందా మీకు, మీరు బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా గోల్డ్ అయినా మీరు ఆ ట్రైనింగ్ లో ఎలిజిబుల్ ఉండదు. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి ఈరోజు ప్రజెంటేషన్ మరి ఎంతవరకు ఉపయోగపడింది అనేది ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం తెలుస్తుంది నాకు. సో ఎవరు కంప్లీట్ చేశారు, ఎవరు ఏంటి అనేది చేశారు. మీరు ఈ రోజు జరిగే పీవీ మీరు పెట్టండి గ్రూప్ లో. ఈ రోజు మార్నింగ్ జరిగిన సెషన్ ద్వారా, సో నేను ఈ రోజు సాయంత్రానికి నేను ఇగో ఇన్ని మీటింగ్లు చేశాను, ఇంత పీవీ కంప్లీట్ చేసుకొని, సో నేను సక్సెస్ఫుల్ గా ఇది కంప్లీట్ చేసిన అనేది మీరు నాతో షేర్ చేసుకోండి, గ్రూప్ లో షేర్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో ఆగస్ట్ మంత్, సో మీరు సక్సెస్ఫుల్ గా క్వాలిఫై అవుతూ లేదా ఇన్కమ్స్ లోకి వస్తూ ఎంతో కొంత ఇన్కమ్ చెక్ తీసుకోవాలి. 100, 200, 300 తీసుకోవటం ఏంటి బాస్? 100, 300, 200 తీసుకోవటం ఏంటి నాకు అర్థం కాదు. సో అలాంటి వాళ్ళ కోసం వెల్త్ ప్యాక్ పెట్టారు. కనీసం ఒక 2000 తీసుకొని ఆయన 1600 తీసుకో, తక్కువ పీవీతో పెట్టిన దాన్ని కూడా ఎలిజిబుల్ కాకపోతే ఇంకెందుకు చెప్పండి. ఆలోచించండి, మీరే ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. బ్యాక్ టు మై హోస్ట్ వెంకటేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాకు అర్థమయ్యే విధంగా